కాకినాడ సురేష్ నగర్ లోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఉన్న సీతా నరసింహ క్షేత్రం మల్టీపర్పస్ హాల్లో ఏపీ టేబుల్ టెన్నిస్ అంతర్జిల్లా రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ పి విశ్వనాథ్, వి భాస్కర్ రామ్, రావు చిన్నారావు హనరరీ చైర్మన్ అధ్యక్షతను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పోటీలో ఆటగాళ్ల నైపుణ్యానికి కొత్త తార్కాణంగా క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని రగిలించడం లక్ష్యంగా ప్రతిభా నైపుణ్యం మరియు క్రీడా స్ఫూర్తి యొక్క ఉత్కంఠభరితమైన ప్రదర్శనకు నిదర్శనగా నిలుస్తుందని పేర్కొన్నారు. ట్రియా ప్రెసిడెంట్ బివి కృష్ణారావు, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మెర్ల మురళీధర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. యువ ప్రతిభను పెంపొందించడంలో క్రీడాకారుల మధ్య స్నేహాన్ని పెంపొందించడంలో ఇటువంటి వేదికల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ఛాంపియన్షిప్ క్రమశిక్షణ, జట్టు కృషి, పట్టుదల విలువలను కూడా పెంపొందిస్తుందని గౌరవ అతిథులు తెలిపారు. ఈ క్రీడను తిలకించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు నగర ప్రముఖులు విచ్చేసి క్రీడాకారుల ఉత్సాహాన్ని కొనియాడారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతూ విద్యకు మాత్రమే కాకుండా క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడంలో శ్రీప్రకాష్ విద్యాసంస్థలు ఎప్పుడు ముందంజలో ఉంటాయని పేర్కొన్నారు. టేబుల్ టెన్నిస్ ఆటలో జాతీయ స్థాయి ఆటగాడు మరియు కోచ్ అయిన భీష్మ పితామహ అనే బిరుదుగాంచిన ముక్కామలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం అందరూ మౌనం పాటించారు. ఈ పోటీల్లో 12 జిల్లాల నుండి 230 మంది క్రీడాకారులు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులైన 35 మంది రెఫరీలు పాల్గొంటున్నారు. ఇందులో ఎంపికైన ఆటగాళ్లను నేషనల్ స్థాయిలో ఆడటానికి అర్హతను సాధిస్తారు. కాగా ఈ కార్యక్రమ సందర్భంగా ప్రదర్శించిన నృత్య రూపకాలు, సిలంబం, రోప్ స్కిప్పింగ్లు చూపర్లను ఆకట్టుకున్నాయి. On behalf of TRIA, the organization I represent, I wish all the sports participants in any game, there will be few winners and a lot of losers. So you need to have that competitive spirit. Everyone play the game in true spirit of sportsmanship. Whether you win or lose is not a very big difference, but keeping your best efforts. అది బ్యాట్తో ఆడే గేమ్లన్నిటికీ కూడా కింగ్ అనమాట. మీరు ఒక్కసారి చిన్నప్పుడే టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేస్తే ఇంకా తర్వాత ఏ బ్యాట్తో ఆడే గేమ్ అయినా కానీ చాలా ఈజీగా టెక్నిక్ తెలిసిపోతుంది అనమాట. అందుకని ఇది చాలా ముఖ్యమైన గేము. ఈ గేము ఈరోజు ఇక్కడ మన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ జరగడం చాలా సంతోషం. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ ఆశీస్సులు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్, అలాగే శ్రీప్రకాష్ విద్యా సంస్థ, నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంత విశాలమైన స్టేడియం నిర్మించి వారు ప్రప్రథమంగా మన స్టేట్ ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వర్తిస్తారని చెప్పి వారికి ప్రత్యేకమైన వారికి వారి మేడం కూడా ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టేబుల్ టెన్నిస్ యొక్క ముందు నుంచి ఉన్న ఆ కుటుంబంలో ఉన్న వారి గురించి వారి దంపతులందరికీ భగవంతుడు సుఖ సంతానంతో, ఆయుధాలతో, భోగభాగ్యాలతో, అష్టైర్యాలతో వారిని ఇంకా మిగతా క్రీడలు కూడా ప్రోత్సహించవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. ఏదైనా చేయగల ప్రకాశం గౌరవంగా నమ్ముతున్నాను. నెక్స్ట్ ప్లేయర్స్ ఆడేటప్పుడు నేను ఒక చిన్న సజెషన్, ఈ కోచెస్ చూడండి, విజయప్రకాష్ గారు